నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ సర్కార్. దీనిపైన ఈ ఓటాన్ అకౌంట్ ఎందుకు పెట్టారు, ఈ బడ్జెట్ ఎట్లా ఉందనేటువంటి అంశంపైన విశ్లేషించుకుందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు మేడం మధు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సతీష్. ఈ ఓవరాల్ బడ్జెట్ అంటే మనం ముందే మాట్లాడుకున్నాం, ఓటాన్ అకౌంట్ పెడతారని మీరు ముందే చెప్పేసారు, అదే జరిగింది. ఈ బడ్జెట్లో ఉన్నటువంటి కేటాయింపులను ఓవరాల్గా మీరు ఎట్లా చూస్తారు? మనం ముందు అనుకున్నది అంచనా ప్రకారమే బడ్జెట్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ సర్కార్. దాంట్లో మనం ఏమనుకున్నామంటే రియలిస్టిక్ అప్రోచ్ ఉండాలి, రియలిస్టిక్ బడ్జెట్ ఉండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం గత పూర్తి స్థాయి బడ్జెట్ కంటే దీన్ని కుదించాల్సి వస్తుంది, మదించాల్సి వస్తుంది అనుకుంటున్నాం. సో చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. దాని అంచనా ప్రకారం 10% మినిమం తగ్గించాల్సి వస్తుంది. లేకపోతే ఈ గవర్నమెంట్ మనం ప్రజలకు చెప్పలేదు. ఏ విధంగా ఒక శ్వేతపత్రం విడుదల చేసిన క్రమంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రెవెన్యూ వ్యయం తగ్గించింది గత సర్కారాన్ని విమర్శ చేసిన క్రమంలో పెడుతున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రభుత్వానికి ఒక సవాల్ లాంటిది అనుకున్నాం. ఆ సవాల్లో 10% తగ్గిస్తారా, 20% తగ్గిస్తారా? తగ్గింపు మాత్రం ఖాయం. ఎందుకంటే తగ్గించబడేది. గత బడ్జెట్ కేసీఆర్ సర్కార్ 2,92,000 కోట్లు రామారం పెడితే ఈ సర్కారు 2,75,000 కోట్లు పెట్టింది. గతంలో చర్చించుకున్నట్టు రమారమి సమానం వచ్చింది. అంటే 10% మినిమం, 9% తగ్గించింది. దీన్ని బట్టి ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం, అంటే ఇది వాస్తవ బడ్జెట్ అనుకోవచ్చు. కొంత మేరకు కంటే వాస్తవ బడ్జెట్ కు కొంత దగ్గరలో ఉంది. ఎందుకు వాస్తవ బడ్జెట్ నువ్వంటే ఇచ్చిన లెక్కల ప్రకారమే వ్యయం తగ్గింది, ఆదాయం తగ్గింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఈసారి ఎన్నికల సంవత్సరం కాబట్టి ఈసారి మనకి ఎఫెక్ట్ పడ్డది. 10% తగ్గింది మన ఆదాయం వృద్ధి రేట్. వృద్ధి రేట్ అంటే ఇప్పుడు ఈ రెవెన్యూ మనకు వచ్చే ఆదాయం, సొంత వనరుల ఆదాయం కావచ్చు, లేకపోతే ఇతర పన్నుల రూపంలో వచ్చే ఆదాయం. ఒక సెంట్రల్ డెవల్యూషన్ ఒకటి కొంచెం ఆశాజనకంగా ఉంది. ఈ రిజిస్ట్రేషన్ ఆదాయం కావచ్చు, జిఎస్టీ ఆదాయం కావచ్చు, ఇతర పన్నుల ఆదాయం కావచ్చు తగ్గింది ఈసారి. దాని తగ్గట్టు ఒక 10% తగ్గించాల్సిందే. రియలిస్టిక్ బడ్జెట్కు తర్వాత అంచనాలు అంటే కాకి లెక్కలకు తప్ప రియలిస్టిక్ బడ్జెట్ మధ్యలో ఉంది. ఒక రకంగా కాంగ్రెస్ సర్కార్ కొంత పర్వాలేదు, 2,75,000 కుదించడం వల్ల పరువు కాపాడుకుంది. తర్వాత దాంట్లో కేటాయింపులు కూడా అనామతం. ఒక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది బ్రేకప్ ఇవ్వలేదు. ఓవరాల్గా ఎంత ఇవ్వాలో అంత ఇవ్వలేదు. ఒక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానమే పూర్తి స్థాయి బడ్జెట్ కాదు కాబట్టి పద్ధతులపైన చర్చించే అవకాశం లేదు కాబట్టి బ్రేకప్ రాలేదనుకోవచ్చు. అంటే ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మీకు జిఎస్డిపి అండ్ అవుట్లుక్, ఎకనామిక్ అవుట్లుక్, రాష్ట్ర ఆర్థిక సామాజిక సర్వే రిపోర్ట్ ఇవ్వకపోయినా దేనికి ఎంత కేటాయింపులు అని స్పష్టత చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళు ఫోకస్ మనం అనుకున్నాం కేంద్ర ప్రభుత్వానికి పాపులిస్టిక్ బడ్జెట్ కాదు, ఏది ప్రజాకర్షక పథకం కాదు. ఇది ప్రజాకర్షకమైన ఉంటుంది. ఎందుకంటే ఇది నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో ఉనికిని కాపాడుకోవాలంటే వీళ్ళు ఇచ్చింది సవాలు 6 గ్యారెంటీ. 6 గ్యారెంటీల మీద ఫోకస్ పెట్టి మీరు చూస్తే 6 గ్యారెంటీల కోసం 53,000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. 53,000 కోట్లు ఏ పథకానికి ఎంత అని కొన్ని పథకాలకు అసలు చెప్పలేదు. అయితే ఇక్కడ మనము డెప్త్గా పోతే చర్చ పెద్దవైతుంది. కాబట్టి ఏమంటున్నారంటే 53,000 కోట్ల రూపాయలు 6 గ్యారెంటీలకు సరిపోతుందా? ఆనం కోసమే. అండ్ మనము అంచనా వేసినప్పుడు సపోజ్ కనీస స్థాయిలో 73,000 కోట్లు లేదా 73,000 కోట్లు, 1,00,000 కోట్లు కావాలనేది ఒక అంచనా. ఇంతకుముందు మనం ఒక అంచనా అమలు చేయాలని 1,00,000 కోట్ల లేదా అత్యవసరమైన కొన్ని చేస్తే మినిమం 70,000 నుంచి 80,000 కోట్లు కావాలి. సో ఇక్కడ బడ్జెట్ వచ్చే వరకు 53,000 కోట్లు మాత్రమే కేటాయించడానికి కారణం ఏంటంటే ఫైనాన్షియల్ కాన్స్టెంట్స్ ఒక పరిస్థితి ఉంది. కంపల్సరీ చెప్పింది వేరు, హామీలు ఇవ్వడం వేరు. బడ్జెట్ వచ్చే వరకు నువ్వు కొంత మరీ అంత గారిని చేయడానికి వీలు ఉంటుంది, అవకాశం కూడా లేదు, అవకాశం ఉండదు. అయితే అట్ ద సేమ్ టైం
ఇక్కడ మన ప్రభుత్వం ఏమి ఇండికేషన్ ఇచ్చిందంటే ఈ బడ్జెట్లో రైతు బంధు నేను అదే దళిత బంధు రైతు బంధు లేనట్టే అనుకోవచ్చా మనం? రైతు బంధు ఉంటుంది కానీ ఒక బెంచ్ మార్క్ ఒక సిస్టమ్ పెడతారు. 5 ఎకరాల 10 ఎకరాల సన్నకారు చిన్న కారు పెట్టబడి మొదటి నుంచి కూడా డిమాండ్ ఉంది. పబ్లిక్ లో కూడా ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో, ఎవరైతే ఉత్పత్తి చేయడం లేదో, ఎవరైతే రాళ్ళు రప్పలు ఉన్నాయో, రోడ్లు ఉన్నాయో అక్కడ కూడా ఇస్తున్నారు. అదొకటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు శాసనసభలో ప్రకటించేది మంచి పరిణామం. ఎందుకంటే తీసుకుంటున్న లబ్ధిదారులు కూడా ఫీల్ అవుతున్నారు, అయ్యో నేను ఏం చేయకుండా తీసుకుంటున్నాను. అటువంటి వాళ్ళకు కూడా ఇచ్చి గత సర్కారు తప్పు చేసింది, ఈ సర్కారు దాన్ని సవరించుకుంటే ప్రకటించింది. అయితే రైతు బంధు, రైతు భరోసా, తర్వాత కౌలుదారులకు ఎట్లా ఇస్తావు అనేది ఇక్కడ గవర్నమెంట్ చెప్పలేకపోయింది. కేవలం వ్యవసాయానికి గంప గుర్తగా 19,000 కోట్లు 20,000 కోట్లు వ్యవసాయం కోసం 19,000 కోట్లు అయితే మీరు చూస్తే తెలుస్తుంది. 20,000 కోట్లు అనుకుందాం, 19,720 కోట్లు. 20,000 కోట్లలో ఈ రైతు భరోసా అయింది, రైతు బీమా అయింది, కౌలు రైతులకు ఎట్లిస్తావు, తర్వాత ఈ రైతు బంధు పెద్ద రుణమాఫీ తీసేసిన రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఎంత ఒక మిస్టీరియో. ఆ రెండు బాగున్నాయి. ఈ కోణంలో వచ్చేవరకు ఇక్కడ చాలా బడ్జెట్ చాలా సరిపోదు. దీన్ని ఎట్లా మీరు రేపు ప్రజలు ఎక్కడ చెప్తారు? 20,000 కోట్లలో మేము ఏమేం చేస్తాం? వ్యవసాయం అనేది పెద్ద రంగం, దాని నుంచి జీడిపి మనకు జిఎస్డిపి 20%. 20% మొత్తం వాటంలో ఉంటే ఆ కేటాయింపుల్లో రైతుకు పెట్టుబడి సరే చిన్నకారు సన్నకారు రైతే అనుకుందాం. కమతాలు ఎక్కువ వరకు ఇవ్వకపోయినా పర్వాలేదు, తప్పు లేదు. ఉత్పత్తి చేసే వరకు ఇంకా డబ్బులు లేదు, మంచిదే. బోనస్ ఇస్తాను అంటే నేను బోనస్ ఇస్తాను, బోనస్ ఇవ్వడం చాలా మంచిది. కానీ బోనస్ ఇవ్వడానికి కేటాయింపుల్లో సరిపోతాయి. అదొకటి కాంగ్రెస్ గవర్నమెంట్ ముందు ఉన్నది. ప్రజలలో ఉన్న అపోహ అనుమానాలకు కూడా అవకాశం ఇచ్చింది. 2 దళిత బంధు లాస్ట్ టైం 17,000 కోట్లు ఇచ్చేది గవర్నమెంట్. దళిత బంధు ₹1 ఖర్చు పెట్టలే అన్నారు. దళిత బంధు ప్రస్తావానికి లేదు. దళిత బంధు ఇవ్వకపోవచ్చు. దళిత బంధు ఇవ్వకపోగా ఎస్సీ ఎస్టీలకు మనము జనాభా నిష్పత్తిలో వాళ్ళకి కేటాయిస్తారు. ఒకటేది ఎస్సీలకు 21%. 21% అంటే కేటాయింపులో మనం ఈ కేటాయింపులు చూస్తే ఎస్సీ సంక్షేమానికి 21,874 కోట్లు అకార్డింగ్ టు రేషియో, పాపులేషన్ రేషియో. ఆ రేషియో ప్రకారం 21% రాజ్యాంగం ప్రకారం హక్కు. అవును. అదే ఎస్టీలు ఇంతకుముందు 12 నుండి 13 అంటే 13% తగ్గట్టు వాళ్ళకు 11% 13,000 కోట్లు ఏమో ఇచ్చారు. సో ఇది జనాభా నిష్పత్తి ప్రకారం ఇచ్చారు. సో ఇదే అయితే దీంతో మనం మాట్లాడుకుందాం. ఈ జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీ ఎస్టీలకు కేటాయించారు, అంతవరకు బాగానే ఉందని చెప్పుకోవచ్చు. బీసీలకు సంబంధించి 52-53% మరి జనాభా నిష్పత్తి కదా. ఆ కేటాయింపులు చూస్తే బీసీలకు ఇచ్చింది ఎంత? తక్కువ, 8,000 కోట్లు అంతే. 8,000 కోట్లు అంతే. బీసీ సంక్షేమానికి 8,000 కోట్లు ఇచ్చారు, మొత్తం 8,000 కోట్లు. ఇక్కడ ఏముందంటే జనాభా ఆధారంగా ఇస్తున్నారు. వాటికి ఒక చట్టంలో ఒక చట్టం ఉంది, సబ్ ప్లాన్ ఉంది, వాళ్ళకి చట్టం ఉంది. ఇక్కడ ఏమైందంటే బీసీలు అనే వచ్చే వరకు యూఆర్ రైట్. ఇప్పుడు గత కేసీఆర్ ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రి కూడా ఇది బీసీ స్టేట్ అన్నాడు. యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఇది మనది, రియల్ ఎస్టేట్ వ్యాపారంతో నడుపుతుంది. కానీ ఆయన అనేది బీసీ స్టేట్, బీసీ గోషి అనేసి. బీసీలకు ఈ రోజు కూడా ఆయన ప్రాధాన్యత ఇచ్చిన ఆ ఎలక్షన్ల మొన్న కూడా అది దెబ్బ పడ్డది. కొన్ని కులాల సామాజిక సమీకరణలు కూడా పడ్డది. అయితే అప్పట్లో జోగు రామన్న లాంటి లేదా గంగుల కమలాకర్ వంటి మంత్రులను పెట్టి వాళ్ళ ద్వారానే తప్పులు లెక్కలు పెట్టి 5,000 కోట్లు 6,000 కోట్లు ఇచ్చారు. 3 లక్షల కోట్ల 3 లక్షల భారీ బడ్జెట్ లో పెద్దలు పెడితే 1% 2% ఇచ్చారు. ఇక్కడ జనాభా నిష్పత్తి ప్రకారం 20% 13% ఇస్తుంది ఎస్సీ ఎస్టీలకు. ఇప్పుడు వాళ్ళకి ఇస్తుంది న్యాయం. కానీ బీసీలకు ఏ విధంగా న్యాయం చేసినావు అంటే 53% పాపులేషన్ పరంగా బీసీ స్టేట్ అని ఆయన ప్రకటించి వస్తాను. బీసీలకు అన్యాయం చేయమి ఇట్లా 53% ఎక్కడ లేదు ప్రపంచంలో అన్నాడు ఆయన. వాళ్ళు ఎక్కడ చేసి చెప్పేట్టు
ఏ రోజు కూడా బడ్జెట్లో 8-9 బడ్జెట్ పెట్టిండు, ఏ రోజు కూడా బీసీలకు న్యాయం చేయాలి గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం 8,000 కోట్లు పెట్టింది. గత ప్రభుత్వం 5,000 కోట్లు, 6,000 కోట్లు, 8,000 కోట్లు కూడా పెట్టలేదు. ఇంత అన్యాయం బీసీ గురుకులాలకు కానీ ఏది కానీ ఎస్సీ ఎస్టీలకు కొంత న్యాయం జరిగింది. ఏమాటైనా ఆ మాట అయినా అది కూడా తప్పని పరిస్థితి. మంచి చేసినప్పుడు మంచి అన్నది చెడు చేసినప్పుడు గురుకులాలలో పటిష్టమైన గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడము, ఎస్సీ ఎస్టీలకు కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం. ఇక్కడ మాకు కూడా బీసీ సప్లాన్ కావాలి. బీసీ సప్లాన్ కావాలంటే గత ప్రభుత్వము వెడకాలం చేసింది. బీసీ అంటే ఎవరు? ముదిరాజుల, మునగాపుల, బేస్తల, గంగపుతుల, పద్మశాలిల, లేకపోతే కుర్మాల ఎవరు అని ప్రశ్నించి బీసీలో ఒక సంఘటితం కాదు, వాళ్ళు ఎప్పుడు సంఘటితం కాలే, ఒక ముద్దగా చేయలేదు కాబట్టి వాళ్ళ ద్వారా పెద్దగా ఓట్లు పోయేప్పుడు ఎప్పుడైనా రాజకీయ పార్టీలు కానీ రాజకీయ అధికార పార్టీ కానీ ఓట్లు దగ్గర ఏమైనా తేడా వస్తుందంటే వాళ్ళ కోసం ఏమైనా చేయగలరు తెర ముందుకు వస్తే. ఈ సంఘటిత శక్తులు కాదు, ఈ కులాల వారీగా చూస్తే చాలా పెద్ద జనాభా 53%, 54% ఉంటుంది. కానీ ఓట్ల పరంగా చీలిపోతారు, వీళ్ళని ఎట్లా ఆడుకోవచ్చు అని ఒక చులకన భావం అధికార పార్టీలు, ఈ పార్టీలో ఆ పార్టీ అన్ని పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీ ఇంకా 1000 కోట్లు ఎక్కువ వచ్చినట్టుగా ఉంది. అంటే కన్క్లూజన్ లో మనము ఓటు బ్యాంకు లేకపోతే బడ్జెట్ లో కూడా ఓటు బ్యాంకుగా మారకపోతే బడ్జెట్ లో కూడా అన్యాయం జరుగుతుంది. ఇంతకుముందు మరి ఇప్పుడు బీజేపీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ అనాదిగా హిందూ ఓటు బ్యాంక్ కాదు అని అనుకున్న వాళ్ళు మరి హిందూ ఓటు బ్యాంక్ మార్చింది. అవును, ఎవరు? మోడీ సర్కార్ కావచ్చు, బీజేపీ. ఇప్పుడు భయంతో ఇప్పుడు హిందువులకు పాడబడాల్సి వస్తుంది. నాలుగు సెక్యులర్ అనుకున్న కూడా లేదా చూడో సెక్యులర్స్ కూడా మేమంతా బొట్టు పెట్టిన వాళ్ళు, మేము ఆ రోజు బొట్టు పెట్టిన మనమంతా. అట్లనే ఇప్పుడు ఏ సంఘటిత శక్తిగా ఒక ఓట్ల రూపంలో వాళ్ళు సంఘటితం అవుతున్నారంటేనే వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదే బీసీ మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు కూడా ఎప్పుడు బీసీలకు న్యాయమో లేకపోతే బీసీలు ఇంతమంది ఉన్నారు పాపులేషన్ అని ఏ రోజు కూడా బడ్జెట్ సమావేశాల్లో కానీ ఎక్కడ కానీ చర్చ చేయడానికి సందర్భం లేదు. గతంలో డాక్టర్ లక్ష్మణ్ చర్చ చెప్పినప్పుడు కూడా వాళ్ళు అవమానాలు పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం శాసనసభలో. సో ఇది ఒక పెద్ద సబ్జెక్టు. ఇది ప్రభుత్వానికి సవాలా, బీసీలకు సవాలా? అంటే బీసీలకే సవాలుగా మారింది. చాలా మేగరు చూడు, 2,70,000 సరే 3 లక్షల గతంలో అది 5,000 కోట్లే, ఇప్పుడు 8,000 కోట్లు. నిజానికి ఎంత 2% కూడా ఉండదు, నెగ్లిజిబుల్ అసలు. అది కాదు అంటే ఇది ఒక పెద్ద పాయింట్. తెలంగాణ వచ్చే వరకు ఇది ఒక పెద్ద ప్రత్యేకమైన పాయింట్ చెప్పొచ్చు. మీరు అన్న కరెక్ట్ అడిగారు, నాకు గుర్తురాలి. కానీ వాస్తవానికి అదొకటి. ఇప్పటి ప్రభుత్వము మరి ఎట్లా ఈ రైతులను ఒప్పిస్తుంది? రైతు బంధు విషయంలో బాగా ప్రకటించాడు. బట్ ఈ ఆర్థిక మంత్రి ప్రకటించి వాస్తవం గుట్టలకు చెట్లకు ఉన్నది, తీసుకుంటే వాళ్ళకు ఉంది. కానీ అది కాకుండా మీరు కౌలు రైతులకు ఇస్తామన్నారు, పంట పండించే రైతుకు చాలా మంచి నిర్ణయం, బోనస్ ఇస్తాను, 5,000 ఎక్కువ ఇస్తాను, టన్నుకు 500 మొత్తం అది మంచి పథకము. కానీ దానికి నిధులు ఎక్కడ ఉన్నాయి? కౌలు రైతులకు ఎట్లా ఇస్తావు? తర్వాత వీళ్ళకు పంట సాయం ఎట్లా చేస్తావు? 2 లక్షల రుణమాఫీ అనేది చాలా అది పెద్ద గుదిబండగా మారబోతుంది. గతంలోనే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియదేమో, చాలామంది తెలియదు, పంట రుణమాఫీ అన్నప్పుడు చాలా రోజుల వరకు సంతకం పెట్టలే గత మాజీ సీఎం కేసీఆర్. అప్పట్లో హరీష్ రావు లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు వెళ్ళి మెప్పించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు నిధులు లేవు, ఎక్కడి నుంచి తెస్తారు మీరు అని ప్రశ్నించినప్పుడు అప్పుడు వేలం పాటలు మొదలుపెట్టారు. మీరు చూడండి, నెకాబ్ది మూమెంట్లో కృత్రిమ సృష్టి చేసి ఖజానా తీసుకొచ్చి ఆ ఖజానా నుంచి రుణమాఫీ చేసి అది కూడా 50,000 లోపు ఉండేటోళ్ళకు ఇట్లా కొద్దిగా చేసారు. వాళ్ళ ఇంట్లో నుంచి ఇచ్చేది కాదు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా ఇంట్లో నుంచి తెచ్చేది కాదు కదా, మనం కూడా అర్థం చేసుకోవాలి. ఆ రుణమాఫీకి అప్పుడే లేవు, అప్పుడు అంత స్టేబుల్ సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు స్టేబుల్ లేదు. ఎందుకు లేదంటే ఎన్నికలు అయినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది, ప్రభుత్వం మారినప్పుడు లీన్ పీరియడ్ ఉంటుంది, లల్ పీరియడ్ ఉంటుంది. ఆ ప్రభుత్వం మారినప్పుడు ఈ పెట్టుబడిదారులు ముందుకు రాదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, బాగానే ఉంటుంది. కానీ ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళ విధానాలు ఏంది, వాళ్ళ లెక్క ఏంది, వాళ్ళు మొత్తం చూసి వాళ్ళను అంచనా వేసిన తర్వాతనే ఈ కార్యక్రమాలు పుంజుకుంటాయి. కాబట్టి ఇప్పుడు ఇది సవాలున్న పరిస్థితుల్లో
ఇంత భారీ బడ్జెట్, అప్పుడు భారీ బడ్జెట్ ఉన్నప్పుడే రుణమాఫీ కోసం తలమునకలేదు, అసలు ఆయనతో కాలేదు, ఇవన్నీ చేయలేకపోయారు కూడా వాళ్ళు. చేయలేదు. ఇప్పుడు వీళ్ళని చేస్తారు. అవును. ఇవన్నీ ఒక పెద్ద పెద్ద సవాలు. క్వశ్చన్. ఆ సవాలు బడ్జెట్ ప్రవేశపెట్టిండు. బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఆ వ్యయమే లేదంటున్నారు. లాస్ట్ టైం ఒక 10-20% వ్యయం తగ్గింది అంటున్నారు. దాన్ని తగ్గింది మరి ఇక్కడ కూడా తగ్గించాల్సిందే. పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు వీళ్ళు వచ్చింది 2,85,000 మళ్ళీ తగ్గుతాయి. అవును. గత లా మంచి పాయింట్ ఏంటంటే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం 2019లో మీకు ఇంతకుముందు కూడా చెప్పిన వాళ్ళు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినప్పుడు 1,82,000 కోట్లు పెట్టింది. తర్వాత అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ను 1,82,000 నుంచి 1,42,000 కుదించాడు. ఫస్ట్ టైం ఆయన చెప్పిన అది రిపీట్ చేస్తాం, ఎందుకంటే అటువంటిది ఎప్పుడు జరగలేదు కుదించడం. ఆయన చరిత్రలు చేయలేదు. పెద్ద అంచనాలు చేయడంలో ఆయన గత సీఎం నంబర్ 1. అంచనాలు పెద్దగా ఉండాలి, రాష్ట్రం పెద్దగా ఉండాలి, ఏదైనా సరే ఒక అద్భుతంగా ఉండాలని ప్లాన్ చేస్తాడు. అటువంటి ఆయన కుదించాడు. మరి వీళ్ళకు కూడా అటువంటి పరిస్థితి వస్తుందా? ఈ 2,70,000 కోట్లను కూడా పూర్తిస్థాయి బడ్జెట్లో తగ్గించాల్సి వస్తుందా అనేది మనము వేచి చూడాలి. అన్నట్టు మనకు 3 అంశాలు ఉంటాయి ఇక్కడ. ఒక అంశంలో బీసీల బడ్జెట్లో వీళ్ళు పెద్దగా చెప్పలేకపోయారు. గత ప్రభుత్వానికి మేము భిన్నంగా ఉన్నాం, మేము బీసీలకు. ఇప్పుడైతే మహాత్మా జ్యోతిరావు పూలే వాళ్ళను ఎప్పుడైతే నినాదాన్ని తీసుకున్నదో అది వాళ్ళ ప్రత్యేకంగా కూడా బడ్జెట్లో ప్రస్తావించగానే బడ్జెట్ సైజ్ పెరగలేదు. తర్వాత ఇదే టైంలో ఈ రైతులది వ్యవసాయ బడ్జెట్ అండ్ 6 గ్యారెంటీలకు ఎట్లా మీరు కేటాయించారు, దాని ఒక జిస్ట్ లేదు, ఒక అలొకేషన్ అనేది నిర్దిష్టంగా లేదనమాట. సో ఇవన్నీ ఎట్లా మన వాళ్ళు చెప్తారు, పూర్తిస్థాయి బడ్జెట్లో ఎట్లా అడ్జస్ట్ చేస్తారు అనేది మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ మధు గారు. ఇది బడ్జెట్కు సంబంధించినటువంటి అంశంలో పూర్తిస్థాయి బడ్జెట్ వస్తే గతంలో కేసీఆర్కి వచ్చినటువంటి అనుభవం దృష్ట్యా 2,75,000 కోట్లను దాన్ని ఎంత కుదించాల్సినటువంటి పరిస్థితి వస్తుందో వేచి చూడాల్సి వస్తుంది. అదేవిధంగా బీసీలకు జరిగినటువంటి అన్యాయము, రైతులకు 6 గ్యారెంటీలకు ఏ విధంగా ఈ బడ్జెట్ అలొకేషన్ చేస్తారనేటువంటి దానిపైన కాంగ్రెస్కు పెద్ద సవాల్గా మారే అవకాశం ఉందని చెప్తున్నారు.